ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్ ఇందుకు వేదిక కానుంది. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక భూమిక పోషించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. దాంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. 2025 మే 13 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేసీఆర్ ను 2 సార్లు సీఎంను చేసినా పాలమూరు కొరిగిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తెలిపారు. అభివృద్ధి జరగలేదని, వలసలు ఆగలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారాయన. పాలమూరును అభివృద్ధి చేసి తీర్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు ఆయన. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అన్ని పచ్చి అబద్దాలు చెప్పారన్నారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ ఇచ్చామని చెప్తున్న 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో ఇచ్చినవేనన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బోనస్ ఎగ్గొట్టడమే కాకుండా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే వారి నుంచి కమిషన్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బండి సంజయ్. సర్వే వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు మంత్రి పొన్నం. సర్వే సమాచారం అంతా రహస్యంగా ఉంటుందని చెప్పారు. హుస్నాబాద్లో కులగణన సర్వే తీరును పరిశీలించారు. 87,000 మంది ఎన్యూమరేటర్స్తో రాష్ట్రంలో సర్వే జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. వైసీపీ అధినేత జగన్ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారని, మీరు బెదిరిస్తే ఎవరు బెదిరిపోరని స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో రాష్ట్ర ప్రణాళిక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. లేఅవుట్లకు, అనుమతులకు సంబంధించి కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. అన్ని శాఖల అనుసంధాన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కొత్త విధానంపై బిల్డర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. మంత్రి లోకేష్ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు గల్ఫ్ బాధితులు. ఏజెంట్ల మోసానికి గురై గల్ఫ్ లో చిక్కుకుపోయిన 20 మంది స్వదేశానికి తిరిగొచ్చారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని వాట్సాప్లో మెసేజ్లు, ఫేస్బుక్, ఎక్స్ లో పోస్టులు పెట్టారు బాధితులు. తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి లోకేష్ స్పందించారు. ఓవైపు ప్రభుత్వ పరంగా యత్నాలు చేస్తూ ఉన్నాయి, మరోవైపు పార్టీ పరంగానూ కృషి చేశారు. పార్టీకి అనుబంధంగా పనిచేసే ఎన్ఆర్ఐ, టీడీపీ బృందాలను రంగంలోకి దించి ఎడారి కష్టాల నుంచి గట్టెక్కించారు. గల్ఫ్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న వారిలో పలు జిల్లాలకు చెందిన వారున్నారు. తాము ఇంతకాలం ఎదుర్కొన్న పరిస్థితులను తలుచుకున్న బాధితులు తమ జీవితాల్లో మంత్రి లోకేష్ కొత్త వెలుగులు నింపారంటూ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుసగా 5 రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగాయి.
బుధవారం నుంచి తనిఖీలు నిర్వహించారు. గ్రంథి శ్రీనివాస్ బంధువులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు పూర్తి కాగా భీమవరంలోని ఆయన ఇంట్లో తనిఖీలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్స్ ట్రేడర్స్ తో పాటు ఇతర సంస్థల్లో లావాదేవీలపై చేసిన తనిఖీలో ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. 5 రోజులుగా గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు కొనసాగడంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అమరావతి నిర్మాణం, అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులిచ్చింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిసి 15,000 కోట్ల రూపాయల మేర రుణ సహకారం అందించనున్నట్టు స్పష్టం చేసింది. ఆ నిధులతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సిఆర్డీఏను ఆదేశించింది. ప్రధాన రహదారులు, డ్రైన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతను దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఆపేశారన్నారు. నేతన్నలకిచ్చే పెన్షన్లు 4,000 చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్లు ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాజ్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే కె కన్నబాబుకు ఎంఏయుడి సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి, వ్యవసాయ సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి హరిత, కార్మిక శాఖ కార్యదర్శిగా గంధం చంద్రుడిని నియమించింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ సోషల్ మీడియా ఏపీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 వ్యక్తులపై పులివెందుల స్టేషన్లో కేసు నమోదైంది. సజ్జల భార్గవరెడ్డితో పాటు వర్ర రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డిలపైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. హరిని కులం పేరుతో దూషించడంతో 3పైన కేసు నమోదు చేశామన్నారు పులివెందుల పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. నేరడికొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా అడవిలోకి వెళ్లిపోయింది పెద్ద పులి. రోడ్డుపై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు హడలెత్తిపోయారు. సెల్ ఫోన్ కెమెరాస్లో పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలను బంధించారు. బ్యాక్ టు న్యూస్. జేఎంఎం, కాంగ్రెస్ కలిసి జార్ఖండ్ ను దోచుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. జార్ఖండ్లోని గుమ్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సహజ వనరులను జేఎంఎం దోచుకుందని ఆరోపించారు ఆయన. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దోచుకోనివ్వబోమని తెలిపారు. గతంలో దోచుకున్న డబ్బు కూడా తిరిగి రాబడతామన్నారు. దోచుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందేనన్నారు ప్రధాని మోడీ. కేంద్రంలో బీజేపీ సర్కార్ బలంగా లేదన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ముంబైలో ఆ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా ఆమోదించే పరిస్థితి లేదని తెలిపారు. అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని బిల్లులను మనీ బిల్స్ గా మారుస్తోందని విమర్శించారు. ఎన్డీఏ సర్కార్కు టీడీపీ, జేడీయూ 2 కాళ్లలాగా పనిచేస్తున్నాయని, ఒక్క కాలు విరిగిన మోడీ సర్కార్ కుంటిదైపోతుందంటూ సెటైర్లు వేశారు ఖర్గే. జార్ఖండ్ సీఎం జేఎంఎం నేత హేమంత్ సోరెన్ మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను బీజేపీ సర్కార్ భయపెడుతోందని విమర్శించారు. తాజాగా హేమంత్ సోరెన్ సహాయకుడు సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరిగాయి. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను వేటాడడంలో బీజేపీ దిట్ట అని సోరెన్ మండిపడ్డారు. అలా చేసే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని విమర్శించారు. జార్ఖండ్లోనూ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచారన్నారు హేమంత్ సోరెన్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్నికలకు మరో 10 రోజుల సమయం ఉండడంతో మహావికాస్ అఘాడీ, బీజేపీ మేనిఫెస్టోలను ప్రకటించాయి.
కులగణన, మహిళలకు నెలకు 3,000 రూపాయల వంటి హామీలు ఇచ్చింది ఎంవీఏ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, ఇతర కూటమి నేతలు ముంబైలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి 3 లక్షల ఆర్థిక ప్యాకేజీ, మహిళా సాధికారత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని మోడీ విజన్ ఆధారంగా మేనిఫెస్టోను రూపొందించారు కమలనాథులు. ఈ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు. బీజేపీ సంకల్ప పత్రంలో మహిళలు, రైతులు, యువత ఓట్లు ఆకర్షించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు నగరవాసులు. గాలిలో నాణ్యత బాగా క్షీణించింది. ఢిల్లీ వ్యాప్తంగా సగటు గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 335గా ఉందని ప్రకటించింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అర్షదుల్లా అలియాస్ అర్షదీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్షదుల్లా హర్దీప్ నిజర్ సన్నిహితుడు. భారత్లో పలు నేరాల్లో పాల్గొని పోలీసులకు వాంటెడ్ గా మారాడు. అర్షదుల్లా తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. కెనడాలో కాల్పుల ఘటనకు సంబంధించి అర్షదుల్లాను అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 79,360 రూపాయలుగా ఉంది. ఏపీ, తెలంగాణలో కిలో వెండి ధర 1,03,000 రూపాయలుగా ఉంది.